మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఎలయనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకున గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకున ప్రారంభింపగనే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతా విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టము, నీ రుణమంతా చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కాని అదే సేవకుడు వెలుపలకు వెళ్లి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకను చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన, నీ రుణమంతా చెల్లింతును అని ప్రాధేయపడెను. అందుకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వారిని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతా తమ యజమానునికి తెలియచేసిరి. అప్పుడు ఆ యజమానుడు వారిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను అర్థించుడొచ్చి నీ రుణమంతా క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతా చెల్లించు వరకు వారిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపనిచో పరలోకమందలి నా తండ్రి మీ యొడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో క్షమాగుణం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు పేతురు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ప్రభు, నా సహోదరుడు నా యొడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నప్పుడు 7 కాదు, 70 సార్లు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకు ప్రభు ఈ విధంగా తెలియచేశాడంటే, దేవుడు మనలను ప్రతిరోజు క్షమిస్తున్నాడు. మన పాపాలను లెక్కగట్టి దేవుడు మనలను శిక్షించట్లేదు. ప్రియా సహోదరి సహోదర, దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడో అదే విధముగా మన తోటి వారిని కూడా క్షమించాలి అనే విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదర, యేసు ప్రభువు సువార్తలో తెలియజేస్తున్నాడు, మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి జీవించండి అని తెలియజేస్తున్నాడు. నేను మేము ప్రేమించినట్లే మీరు కూడా ఒకరి యొడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు తన శత్రువులను క్షమిస్తున్నాడు. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ మహా ఆవేదన చెందుతున్న తరుణంలో తన శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు చేయించున్నదేమో వీరెరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థించి ఉన్నారు. మనం కూడా ప్రభువు నుండి ఈ క్షమాగుణాన్ని నేర్చుకోవాలి. మన శత్రువులను క్షమించడానికి, మన శత్రువుల కోసం ప్రార్థన చేయటానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో క్షమాగుణం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, మా శత్రువులను క్షమించే గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి. నీవు ఏ విధంగా అయితే మమ్మలను నిరంతరము క్షమిస్తున్నావో అదే విధముగా మేము కూడా మా శత్రువులను క్షమించే గొప్ప మనస్సును, గొప్ప హృదయాన్ని ప్రసాదించండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.